ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. అతడు ఒక చిన్న దుకాణాన్ని పెట్టుకుని తన కొడుకుతో పాటు జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ కొడుకు పేరు బెన్. అతడు ఎంతో మంచి స్వభావం కలవాడు. తండ్రి అంటే అతడికి ఎంతో ప్రేమ. చిన్నప్పటి నుంచి తల్లి లేకపోవడంతో తండ్రి అతన్ని ఎంతో గారాబంగా పెంచాడు. ఆ గారాబం వల్లనే అతడు కాస్త అమాయకుడుగా తయారయ్యాడు. కొన్నాళ్లకు ఆ వ్యాపారి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. తను ఇక ఎంతో కాలం బతకలేనని గ్రహించాడు. తన తరువాత తన కొడుకైన బెన్ ఎలా బతుకుతాడో అన్న దిగులు పట్టుకుంది వ్యాపారికి. అతడు ఒకరోజు బెన్ను పిలిచి, బాబు, నేను ఇంక ఎక్కువ కాలం బతకలేను. నా తరువాత మన దుకాణాన్ని నువ్వే నడపాలి. శ్రద్ధగా కష్టపడి నడిపితే తప్ప నీ కుటుంబానికి సరిపడే ఆదాయం రాదు. కాబట్టి నేనిచ్చే 3 సలహాలను పాటిస్తానని నాకు మాట ఇవ్వు అన్నాడు ఆ వ్యాపారి. దానికి బెన్, తప్పకుండా అలాగే చేస్తాను నాన్న, అదేంటో చెప్పు అన్నాడు. అయితే విను. మొదటిది, నువ్వు ఇంటి నుంచి దుకాణానికి ఎండలో నడవకూడదు. రెండవది, రోజు నువ్వు అన్నం మాత్రమే తినాలి. మూడవది, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు వారానికి ఒక కొత్త భార్యను తెచ్చుకోవాలి అన్నాడు తండ్రి. అంతా విన్న బెన్, తప్పకుండా నీ మాటలు నెరవేరుస్తాను నాన్న అంటూ తండ్రికి వాగ్దానం చేశాడు. అయితే నువ్వు చెప్పినట్టు చేస్తే నాకు ఎలా ఉపయోగపడుతుందో అర్థం కావట్లేదు అని అడిగాడు. అప్పుడు తండ్రి, ఆ సంగతి నీకు కాలమే చెబుతుంది అని కన్నుమూశాడు. బెన్ తండ్రికి అంత్యక్రియలు సక్రమంగా నిర్వర్తించాడు. తరువాత అతడికి తండ్రి చెప్పిన వాగ్దానాలు గుర్తుకు వచ్చాయి. ఇంటికి దుకాణానికి మధ్య ఎండలో నడవద్దు అన్నాడు నాన్న. ఇందులో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇంటికి దుకాణానికి మధ్య దూరం ఎక్కువగా లేదు కాబట్టి ఒక పందిరి వేస్తే తాను ఎండలో నడవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ పందిరిని నిర్మించాడు. పందిరి నిర్మించడానికి బోలెడు ఖర్చు అయ్యింది. వృధా ఖర్చు చేస్తున్నావని బెన్ను మిత్రులందరూ హేళన చేశారు. అయినా నేను తండ్రికి మాట ఇచ్చాను కదా అన్నాడు బెన్. తర్వాత అతనికి రెండవ సలహా గుర్తుకు వచ్చింది. అన్నం మాత్రమే తినడం. అన్నం మాత్రమే తినడం పెద్ద కష్టమేమీ కాదని అనుకున్నాడు. అయితే రోజు అన్నమే తినడం వల్ల కొన్నాళ్ళకు అతనికి మొహం మొత్తింది. మిత్రులు ఒక్కొక్కసారి బెన్ను తమ ఇంటికి భోజనానికి పిలిచేవారు. అయితే బెన్ వెళ్లేవాడు కాదు. ఒకవేళ వాళ్ళు అన్నం కాకుండా ఇంకేదైనా వడ్డిస్తే తన తండ్రికి ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు. ఇలా అనుకుని ఇంటి పట్టునే భోజనం చేసేవాడు. అయినా ఆ సంగతులేవి మిత్రులకు చెప్పేవాడు కాదు. పెళ్లిడికొచ్చిన ఆడపిల్లల తండ్రులు కొందరు బెన్కు తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చిన వారితో బెన్, నేను మీ కూతుర్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, కానీ ఆవిడ నాకు వారం మాత్రమే భార్యగా ఉండగలదు అని నిబంధన పెట్టాడు. ఇది విన్న వాళ్లకు ఒళ్ళు మండి పట్టరాని కోపంతో తిరిగి వెళ్లిపోయేవారు. అలా బెన్ నిబంధన అందరికీ తెలియడంతో ఎవరు అతడి వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చేవారు కాదు. అతన్ని గురించి చెప్పుకుని నవ్వుకునేవారు. బెన్ వింత నిబంధన గురించి విన్న మార్యం అనే ఒక యువతి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తాను బెన్ను వివాహమాడతానని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ మాట విన్న తల్లిదండ్రులు హడలిపోయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? వారం రోజుల తర్వాత అతడు నిన్ను తరిమేస్తే ఏమవుతుందో ఆలోచించావా? మూర్ఖంగా మాట్లాడకు, నీకు వేరొక వరుణ్ణి చూస్తాం అన్నారు. అతడు నన్ను పంపలేడు, మీరే చూస్తారు కదా, కాస్త ఓపిక పట్టి నేను చెప్పినట్టు చెయ్యండి అన్నది మార్యం ఎంతో విశ్వాసంతో. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు బెన్ వద్దకు వెళ్లి తమ కూతుర్ని వచ్చి చూడమని ఇంటికి ఆహ్వానించారు. బెన్ మార్యంను చూసి ఆమె అందచందాలకు, ఆమె మాట్లాడే విధానానికి మంత్రముగ్ధుడు అయ్యాడు. బెన్ ఎంతో నిజాయితీగా తాను తన తండ్రికిచ్చిన మాట గురించి చెప్పి, ఆ మాటను నేను ఎప్పటికీ జవదాటను అంటాడు. ఆ సంగతి నాకు తెలుసు, విచారించకు అంటుంది మార్యం చిన్నగా నవ్వుతూ. పెళ్లి ఘనంగా జరుగుతుంది. బెన్ స్నేహితులందరూ పెళ్లికి వచ్చారు. మార్యం తల్లిదండ్రులు గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆచారం ప్రకారం విందు పూర్తి కాగానే బెన్ పెళ్లి కూతుర్ను తమ ఇంటికి తీసుకువెళ్లాలి. అతని మిత్రులు వధూవరుల వెంట కొంత దూరం వెళ్లి శుభాకాంక్షలు చెప్పి సాగనంపారు. తరువాత వాళ్ళు వారం రోజుల తరువాత ఏమవుతుందో అనుకుంటూ తమ ఇళ్లకు బయలుదేరారు. కొత్త దంపతులు అన్యోన్యంగా వారం రోజులు గడిపారు. మార్యం భర్త మీద అమితమైన ప్రేమను చూపింది. 7వ రోజు సాయంకాలం దుకాణం నుంచి వచ్చిన బెన్ అశాంతిగా కనిపించాడు. మార్యం ఆ విషయం గమనించింది.
అయినా ఏమీ తెలియనట్టు ఇంటి పనులు చేసుకోసాగింది. రేపే నేను మార్యంను ఇంటికి పంపించేయాలి. తండ్రికిచ్చిన మాట ఎలా తప్పగలను? ఇలా అనుకుంటూ బెన్కు రాత్రంతా నిద్రపట్టలేదు. మర్నాడు తెల్లవారగానే బయలుదేరుతూ, మార్యం, నువ్వింకా సిద్ధం కాలేదా అని అడిగాడు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్లడం లేదే అంది మార్యం అమాయకంగా. అదేంటి, నిన్ను నేను ఈరోజు మీ ఇంటికి దింపాలి కదా. నా తండ్రికిచ్చిన మాట గురించి నీకు కూడా చెప్పాను కదా. ఆ మాటను నేను తప్పలేను అన్నాడు బెన్. మీ నాన్న చాలా తెలివైన వర్తకుడు. నీ పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలవాడు, అవునా? అలాంటి పెద్ద మనిషి నిన్ను చూసి ఊరంతా నవ్వుకునే విధంగా నిన్ను ప్రవర్తించమనే సలహాలు ఇచ్చి ఉంటాడంటావా అంది మార్యం. ఏంటి నువ్వంటున్నది? మా తండ్రి ఇచ్చిన 3 సలహాల గురించేనా అని అడిగాడు బెన్ అమాయకంగా. అవును, ఆయన ఇచ్చిన మొదటి సలహా నువ్వు దుకాణానికి ఎండలో నడవకూడదు అన్నది. అంటే సూర్యోదయం ముందే వెళ్ళి దుకాణం తెరిచి శ్రద్ధగా వ్యాపారం చూసుకుని సూర్యుడు అస్తమించాక ఇంటికి రమ్మని చెప్పడం ఆయన ఉద్దేశం. నువ్వేం చేశావు? ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ఇంటి నుంచి దుకాణం వరకు పందిరి వేయించావు. ఎంత తెలివి తక్కువ పని చూసావా అన్నది మార్యం. ఇక రెండో సలహా, అన్నం మాత్రమే తినమనడం, అవునా? అవసరమైనంత వరకు మాత్రమే తిని ఆడంబరాలకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండాలన్నది మీ తండ్రి అభిప్రాయం. నువ్వేం చేశావు? స్నేహితులు భోజనానికి పిలిచినా వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చున్నావు. నీ ప్రవర్తన చూసి నీ తండ్రి ఆత్మ శాంతిస్తుందంటావా అన్నది మార్యం. ఇక తండ్రి ఇచ్చిన 3వ సలహా గురించి మార్యం ఏం వివరిస్తుందో అని ఆతృతగా చూడసాగాడు బెన్. నువ్వు నీ భార్యను ఎల్లప్పుడూ ప్రేమానురాగాలతో చూసుకోవాలన్నదే నీ తండ్రి 3వ కోరిక. ఈ వారం రోజులు నువ్వు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నావు. జీవితాంతం అలాగే చూసుకోవాలి. ఆలుమగులు మాయని మమకారంతో కలిసిమెలిసి చివరిదాకా జీవించాలన్నదే మా మామగారు ఇచ్చిన 3వ సలహాలోని అంతరార్థం అంది మార్యం గంభీరంగా. బెన్ పట్టరాని ఆనందంతో నవ్వుతూ భార్యకు దగ్గరగా వెళ్ళి, నువ్వింత వివేకవంతురాలువని నేను ఊహించలేదు. ఇక నేను నిన్ను మీ ఇంటికి తిప్పి పంపే ప్రసక్తే లేదు. నా జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటాడు బెన్. ఆ తర్వాత వారిద్దరూ ఎంతో సుఖంగా కాలం గడపసాగారు. నా జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటాడు బెన్. ఆ తర్వాత వారిద్దరూ ఎంతో సుఖంగా కాలం గడపసాగారు.